చూడు, నీకిప్పటికే చాలాసార్లు చెప్పాను, ఇక మళ్ళీ మళ్ళీ చెప్పను. నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోకు. చేసుకున్నావో ఏం చేస్తానో నాకే తెలీదు. భవానీ, అయ్యో భవానీ, భవానీ ఏమైంది? మధుర కళ్ళేమన్నా పోయాయా? చూసుకోవాలి కదా. ఇది మరీ బావుందక్క. తలుపు సందులో చెయ్యి పెట్టడం తప్పు. నాకేం తెలుసు దాని చెయ్యి అక్కడుందని? చూసుకోవాలి కదా. భవానీ నొప్పిగా ఉందా? అవునక్క, నొప్పే. కానీ ఇక్కడ కాదు, ఇక్కడ. ఎందుకక్క చెల్లికి నేనంటే అంత కోపం? నేనంటే ఎప్పుడు ఇష్టం లేనట్టుగానే ఉంటుంది. భవానీ, మధుర మాటలు నువ్వేం పట్టించుకోకు. వదిలే భవానీ, దానికేం తెలీదు. బావా, ఒకసారి హాల్లోకి వెళ్దాం రా. ఎందుకు ఐశ్వర్య? నీకు సర్ప్రైజ్ ఉంది బావా. ఏం సర్ప్రైజ్? అబ్బా, అది చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? ముందు రా బావా. ఐశ్వర్య, నాకు కొంచెం పనుంది, నన్ను వదిలే. పని లేదు, ఏమీ లేదు. ఇవాళ నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఐశ్వర్య, రా బావా, రా రా బావా, రా. పంతులు గారు, అదిగో నా అల్లుడు కూడా వచ్చేశాడు. ఇంక పెళ్లికి ముహూర్తాలు పెట్టండి. ఏమంటావు రాహుల్? మీ ఇష్టం అత్తయ్య. ఇంకే, నా అల్లుడు కూడా పచ్చజెండా ఊపేశాడు. ఇంకా మీదే ఆలస్యం పంతులు గారు, ముహూర్తాలు పెట్టండి. అలాగేనమ్మా. అమ్మా, సరిగ్గా ఇప్పటినుంచి 15వ రోజు అంటే ఆగస్టు 12వ తేదీన దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే ఇంకే, ఆ ముహూర్తాన్నే ఖాయం చేయండి పంతులు గారు. శుభం. పంతులు గారు, ముహూర్తం చాలా బలంగా ఉండాలి, ఎక్కడా తేడా రాకూడదు. అలాగే మహేంద్ర వర్మ గారు. రాహుల్ మొహం చూస్తేనే భయంగా ఉంది. ఎప్పుడు ఏం బాంబు పేలుస్తాడోనని. పెళ్లి ముహూర్తం కాదు, త్వరగా పెళ్లి చేస్తే తప్ప నాకీ భయం పోయేలా లేదు. అమ్మా, లగ్నపత్రిక చదువుతున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి. అలాగే చెప్పండి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు స్వస్తి శ్రీ చాంద్రమానేన పరాభవనామ సంవత్సరే వైశాఖ మాసే శుద్ధ ఏకాదశి 12వ తేదీ ఆగస్టు నెల 2026 ఉదయం 12:30 పార్వతీపురం వాస్తవ్యులైన శ్రీ పసిడి ఆకుల మహేంద్రవర్మ జయంతి గార్ల కనిష్ట పుత్రుడైన చిరంజీవి రాహుల్కి, శ్రీమతి శ్రీ అయోధ్యలంక వాస్తవ్యులైన శ్రీ పర్వతనేని రవీంద్ర ఛాయాదేవిల ఏకైక పుత్రికైన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ఐశ్వర్యను ఇచ్చి వివాహం చేయుటకు ఉభయపక్షముల సమ్మతితో దైవ సాక్షిగా సుముహూర్తం నిర్ణయించటమైనది. అమ్మా, ఈ లగ్నపత్రిక అమ్మోరు తల్లి పాదాల ముందు ఉంచి ఆ తల్లికి పసుపు కుంకుమలు సమర్పించి ఆశీర్వాదం తీసుకోండి.
అంతా మంచే జరుగుతుంది. అలాగే పంతులు గారు. ఇదిగోండమ్మా. ఇక నేను వెళ్ళొస్తాను మహేంద్ర వర్మ గారు. అలాగే పంతులు గారు. విజయ్, నాన్న వెళ్ళి పంతులు గారికి సంభావనిచ్చి పంపించు. అలాగే నాన్న. ఆ. పదండి పంతులు గారు. వెళ్ళు. నమస్కారం. జయంతి, ఆ లగ్న పత్రిక ఇలా ఇవ్వు, చూద్దాం. ఎన్నో ఏళ్ల కళ ఇన్నాళ్లకు నిజమవబోతోంది. మావయ్య నేను ఒకసారి చూస్తాను, నాకు ఇవ్వవా? నీ పెళ్లి లగ్న పత్రిక నువ్వు చూడకపోతే ఎలా? ఇదిగోమ్మా. బావా, నా పేరు ఇప్పటి వరకు ఆర్డినరీగానే ఉండేది, కానీ నీ పేరు పక్కన చేరడం వల్ల నా పేరుకి అందం డబుల్ అయింది. కావాలంటే నువ్వే చూడు. చూడు బావా. ఐశ్వర్య, ఆ సంతోషాన్నంతా నువ్వొక్కదానివే అనుభవిస్తే ఎలా? కొంచెం మాకు కూడా అనుభవించే అవకాశం ఇవ్వు. అయ్యో భలే దానివి మమ్మీ. ఈ హ్యాపీనెస్ అంతా నీ వల్లే కదా, నువ్వు చూడకపోతే ఎలా? చూడు. మమ్మీ నువ్వు హ్యాపీయే కదా? హ్యాపీనే. ఇదేంటి, శుభలేఖలో భవానీ పేరే కనిపించింది, ఈ లగ్న పత్రికలో కూడా భవానీ పేరే కనిపిస్తోంది. ఎందుకు భవానీ నన్ను ఇలా వెంటాడుతోంది? థ్యాంక్ యూ మమ్మీ. ఈరోజు నేను పిచ్చి హ్యాపీగా ఉన్నాను. ఈ హ్యాపీనెస్ లోనే అడుగుతున్నాను. పెళ్లికి ముందు మెహందీలని, సంగీత్లని, పెళ్లి తర్వాత రిసెప్షన్లని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకూడదు. అబ్రాడ్ నుండి నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. అరేంజ్మెంట్స్ ఎక్కడా తగ్గకూడదు మమ్మీ. ఏంటి మమ్మీ, నేను ఇంత మాట్లాడుతూ ఉంటే నువ్వేం పట్టించుకోకుండా ఆ లగ్న పత్రికనే చూస్తున్నావు? మీ అమ్మ ఇంకా ఆ సంతోషంలోనే ఉందమ్మా. నేను మాటిస్తున్నాను కదా, నువ్వు కోరుకునంటే మీ పెళ్లికి అన్ని ఏర్పాట్లు నేనే దగ్గరుండి చేయిస్తాను. సరేనా? ఏరా రాహుల్, సంతోషమేనా? సంతోషమే. గట్టిగా చెప్పు. సంతోషమే నాన్న. అది థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా ఐశ్వర్య, పంతులు గారు చెప్పినట్లు గుడికి వెళ్ళి అమ్మోరు ఆశీర్వాదం తీసుకుందాం. రెడీ అవ్వండి. అలాగే అత్తయ్య. నాన్న రాహుల్, నువ్వు కూడా. సరే అమ్మా. నాకే కాదు, నువ్వంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు. అమ్మ భవానీ, చెప్పండి నాన్న. జయంతమ్మ వాళ్ళు గుడికొస్తున్నారంట. ఇప్పుడే గుమస్తా ద్వారా కబూర్ పంపారు. సరే నాన్న, నేను చూసుకుంటాను. ఏమైందమ్మా? ఈ
ఈ గాయమేంటమ్మా? ఏం లేదు నాన్న, ఏం కాలేదు. అంత పెద్ద గాయమైతే ఏం కాలేదంటావేంటమ్మా? గాయానికి పసుపు కూడా పూసావు, ఎలా తగిలిందమ్మా? అయ్యో, ఏం కాలేదు నాన్న. పనిలో కొంచెం ఏమరపాటుగా ఉన్నప్పుడు వేలు నలిగింది అంతే. చిన్న గాయమే కదా, పసుపు పూసంలే, తగ్గిపోతుంది నాన్న. జాగ్రత్త తల్లి. అలాగే నాన్న, ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటాను. అవును, ఇంతకీ జయంతమ్మ వాళ్ళొచ్చేది? ఇంకా సేపట్లో వచ్చేస్తారమ్మా. రాహుల్ బాబు వివాహ లగ్న పత్రిక రాయించారంట. అమ్మూరు దగ్గర ఆ లగ్న పత్రిక పెట్టి పసుపు కుంకుమలు సమర్పించడానికి వస్తున్నారు. నువ్వు దగ్గరుండి కాస్త ఆ ఏర్పాట్లన్నీ చూడమ్మా. అలాగే. ఉమ్. అమ్మా, నాకొక సహాయం చేస్తావా? దయచేసి ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకుండా చూసుకుంటావా? నేను పడుతున్న నరకాన్ని ఏ ఆడపిల్ల పడకూడదమ్మా. ఒక పక్క నా స్నేహితుడు రాహుల్ బాబుకి పెళ్ళవుతుందనే సంతోషం, మరో పక్క నేను ప్రాణంగా ఆరాధించిన నా రాహుల్ బాబు నాకు దూరం అయిపోతున్నాడనే బాధ. రెండు ఒకేసారి ఇస్తున్నావా తల్లి? ఏదేమైనా రాహుల్ బాబు ఎవరితో ఉన్నా ఎక్కడున్నా ఆయన మాత్రం జీవితాంతం సంతోషంగా ఉండేలా చూడు తల్లి. నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను భవానీ. కానీ ఆ ప్రాణం కొంచెం కొంచెంగా నా నుండి దూరం అయిపోతుంది రాహుల్ బాబు. భవానీ, నీ ప్రేమ కోసమే నేను పుట్టాననుకున్నాను. ఈ జన్మకి మీ ప్రేమని పొందే అదృష్టం నాకు లేదు రాహుల్ బాబు. నీ చెయ్యి పట్టుకొని నీ కళ్ళల్లోకి చూస్తూ జీవితాంతం బతకాలనుకున్నాను భవానీ. అంత అందమైన రాత నా తలరాతలో ఆ దేవుడు రాయలేదు రాహుల్ బాబు. నువ్వంటే నాకు ప్రాణం భవానీ. మీరంటే నాకు ప్రాణం రాహుల్ బాబు. నానా రాహుల్, బయలుదేరదామా? బయలుదేరదామమ్మా. ఏమైంది నాన్నా, ఎందుకు అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా. రే, నేను నీకు అమ్మన్రా, నా దగ్గర దాయాలని చూడకు. నీ కళ్ళు చూస్తుంటే నువ్వేదో బాధలో ఉన్నావని, నీ మొహం చూస్తుంటే ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావని తెలుస్తుంది. ఏమైంది నాన్నా? అలాంటిదేం లేదమ్మా, చెప్తున్నాను కదా. పద, ఇంకా లేట్ అయితే నా వల్లే లేట్ అయిందని కోప్పడతావు. పదమ్మా. మా చెల్లొచ్చిందా? అల్లుడు, ఎక్కడే ఉన్నాను కదా, వస్తే చెప్తాను కదా. ఇప్పటికి 10,000 సార్లు అడిగావు, కబురు పెట్టాం కదా, వస్తుంది అల్లుడు. వచ్చాక తీసుకోనరా. నువ్వు వెళ్ళల్లుడు, నేను తీసుకొస్తాను కదా. మావా,
రాలేదు. వస్తుంది. ఆ? హా, వచ్చేసింది అల్లుడు. నువ్వు రామ్మా, లోపలికి రా. హ్మ్. తినమ్మా, నీకు ఆకలి ఎక్కువ అని నాకు తెలుసు. మధుర, కడుపు నిండా తినమ్మా. నీకోసం స్వయంగా మీ అన్నయ్యే ఈ వంటలన్నీ చేశాడు. నువ్వు తింటే మీ అన్నయ్య కడుపు నిండిపోతుంది. అమ్మా, ఈ చేపల పులుసు వేసుకోమ్మా, నీకు బాగా ఇష్టం అని చేశాను. చేపల కూరే? నాకు చేపల కూర ఇష్టమని నీకెలా తెలుసన్నయ్యా? ఆ రోజు నిశ్చితార్థంలో చూశానమ్మా. ఓహో. తిను. తినమ్మా. మావా, నువ్వు కొంచెం సేపు బయట ఉండు, నా చెల్లికి దిష్టి తగులుతుంది. అల్లుడు, నా చూపు దిష్ట? నేను మీ మామని. ఇక్కడ నా చెల్లి మావా, వెళ్ళు. హా? హ్మ్. వెళ్ళు మావా. అలాగే వెళ్తానులే. అబ్బో. అమ్మా, నువ్వు తినమ్మా. సూపర్ అన్నయ్య. ఎన్ని రోజులు ఈ ప్రేమకి దూరం అయ్యానన్నయ్య. చెల్లి, నువ్విప్పటి వరకు కోల్పోయిన ప్రేమని, సంతోషాన్ని కల్పిస్తానమ్మా. మనం ఎప్పుడు ఇలా కలిసే ఉంటాం. అమ్మా, ముందు నువ్వు తినమ్మా. ఏంటమ్మా అదే? పిండమన్నయ్య. పిండమా? మన అమ్మా నాన్నల చావుకి కారణమైన ఆ భవానీకి మనం పెట్టే పిండమన్నయ్య. మనం అవకాశం కోసం ఎదురు చూడకూడదన్నయ్యా. అవకాశం చేసుకొని మరీ ఆ భవానీ ప్రాణాలు తీయాలి. అగ్నికి ఆద్యంలా నువ్వు నాకు తోడయ్యావు కదమ్మా. నీకు నేను నేర్చుకున్న తాంత్రిక విద్యలు, మంత్రతంత్రాలు అన్నీ నేర్పుతాను. ఇక మన నుండి ఆ భవానీ ప్రాణాలు కాపాడ్డం ఆ అమ్మోరు తరం కూడా కాదు. అమ్మా మధుర, నువ్వు ఎక్కువసేపు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఇంకా బయలుదేరమ్మా. ఇంకాసేపు నీ దగ్గరే ఉండెళ్తానన్నయ్యా. అది కాదమ్మా, నేను చెప్పేది. మావా, చెల్లి చెప్తే జరగాలి. సరే, నేను మాత్రం ఏం చేయగలను? బయట నుంచి ఎవరు రాకుండా చూసుకుంటాను. అమ్మయ్యా. నువ్వే ఒక జాబిలిలా ఉన్నావు తెలుసా? నీకోసం నా ఒడిని ఉయ్యాల చేస్తాను. నిద్రొచ్చి బజ్జుంటే జోలాలి అవుతాను. నీ బుజ్జి పిడికిట్లో దాచేసుకుంటాను నా పంచ ప్రాణాలని.
రండమ్మా, మీకోసం ఎదురు చూస్తున్నాను. నమస్కారం జయంతి గారు. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. రాహుల్ బాబు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదండి, ఇప్పుడు కొంచెం బానే ఉంది. అంతా ఆ అమ్మోరు తల్లి దయ, ఈ భవానీ స్నేహం వల్లే సుబ్రహ్మణ్యం గారు. వీళ్ళిద్దరి వల్లే నా కొడుకిలా ప్రాణాలతో మన కళ్ళ ముందున్నాడు. అయ్యో, అమ్మోరాజ్ఞ లేనిదే అడుగు కూడా ముందుకేయలేమమ్మా. అలాంటిది రాహుల్ బాబు చావు అంచుల వరకు వెళ్ళినా ఆ తల్లి కాపాడింది అంటే రాహుల్ బాబు ద్వారా ఏదో గొప్ప కార్యం చేయించబోతుందమ్మా ఆ అమ్మోరు. అంతకు మించిన మహాభాగ్యమా సుబ్రహ్మణ్యం గారు? రాహుల్కి అమ్మోరంటే దైవభక్తి మొదలైందంటే నాకన్నా సంతోషపడేవాళ్లు ఎవరుంటారో? మీరు చూస్తూ ఉండండమ్మా. నాకెందుకో రాహుల్ బాబు త్వరలోనే ఆ అమ్మోరు తల్లి భక్తిలో మునిగిపోతాడనిపిస్తోంది. అవన్నీ జరగవులే అత్తయ్య. బావ ఒక్కసారి ఫిక్స్ అయ్యాడంటే చేంజ్ అవ్వడం ఉండదు. అనవసరమైన ఆశలు పెట్టుకోకుండా వచ్చిన పని కానిద్దాం. సుబ్రహ్మణ్యం గారు, ఉదయమే రాహుల్ ఐశ్వర్యల పెళ్లికి లగ్నపత్రిక రాయించాం. పెళ్లికి ఇంకా 15 రోజుల సమయమే ఉంది. చిన్న పెద్ద ముసలి ముతక అని తేడా లేకుండా జింకని వేటాడినట్టు వేటాడతా.